నమస్కారం అన్న. చూసుకున్నట్లయితే నిన్న మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఈ వ్యవస్థలు ఏవైతే నిర్వీర్యమైనాయో వాటి గురించి మాట్లాడుతూ ఏదైతే మొన్న జరిగిన ర్యాలీలో ఆల కార్యకర్తలే కొంతమంది జగన్కి సంబంధించిన ఏవైతే బ్యానర్స్ పట్టుకుని కొన్ని సినిమా టైటిల్స్ పెట్టి మరి హడావుడి చేశారు, ఏమంటారు దానిపైన? దీనికి సంబంధం ఎవరికంటారు సార్? అసలు విషయం ఏంటి, రాజకీయ పరంగా ఇప్పుడు చంద్రబాబు జగను పోయింది. ఇది ఎట్లా వచ్చిందంటే ఇది కార్యకర్తలకి తెలుగుదేశానికి ఫైట్ లా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డికి అయితే ఎలాంటి బాధ్యత లేదనిపిస్తుంది. ఇది ఎంతసేపు, ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఆంక్షలు ఏంటి, 100 మందే రావాలి, దాన్ని ఎక్కువగా అలజడి చేయకూడదని చెప్పేసి. కానీ ఒకటి ఇది ప్రెస్టేజ్గా తీసుకున్నారు మన కార్యకర్తలు. వాస్తవంగా అయితే వాళ్ళు కనుక ఫ్రీగా వదిలేస్తుంటే జగన్మోహన్ రెడ్డి చక్కగా వెళ్ళి హ్యాపీగా వెళ్ళి పలకరించి వచ్చేసేవాడు, చక్కగా ప్రశాంతంగా ఉండేది. నిన్న చూసుకున్నట్లయితే మొన్న జరిగిన ఘటనలో ఎవరైతే యాక్సిడెంట్ అయిన పర్సన్ ఈ క్యాన్వై గుద్దిందని ఫస్ట్ అన్వయించారు. తర్వాత టీడీపీ సభ్యత్వం ఉండే ఐడి కార్డు ఉన్న వ్యక్తి జగన్ బ్యానర్ పట్టుకుని రప్పారప్పా నరుగుతాము 2029లో వచ్చేది మేమే అని పుష్ప డైలాగ్ చెప్పారు. మరి దీని గురించి ఎవరికి సంబంధం? ఈయన సంబంధం లేదు కదా సార్. ఒకసారి చంద్రబాబు గారు పెద్ద మీటింగ్ లో ఎవరో బాంబు తెచ్చారని చెప్పేసి అడావుడు చేశారు. అప్పుడు చంద్రబాబు గారు కూడా బాగా టెన్షన్ పడ్డారు. అప్పుడు ఆ సన్నివేశం అలా జరిగినప్పుడు ఇప్పుడు జనాలు అన్నప్పుడు రకరకాలుగా వస్తారు సార్. ఇప్పుడు యువత సార్, వాళ్ళు యువత రాజకీయం నేర్చుకుంటున్నారు, రాజకీయాలు ఎలా అనుకుంటున్నారు, ఈ రాజకీయాలు చూస్తున్నారు దగ్గరుండి అన్ని. ఈ చూడటం వల్ల ఏంటంటే రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటారు. అది ప్రభుత్వానికి సంబంధం లేదు కదా సార్. అది వాళ్ళ ఇష్టం, అది రాసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు చేసే దాడును బట్టి వాళ్ళు అలా రాసుకుంటారు. కానీ లేకపోతే అసలు దాడులు అనేది లేకపోతే అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా ముందర. సంవత్సర పాలన ఆడబిడ్డ నిధి ఏమైంది? చెప్పినట్టుగా 15,000 తల్లికి వందనం ఇవ్వలేదు, 13,000 ఇచ్చారు. ఇటు పక్క చూసుకుంటే రాష్ట్రంలో అప్పులు చేయనని చెప్పి మొత్తం ప్రభుత్వ ఆస్తులు గన్నులు కూడా తాకట్లు పెట్టేశారు వీళ్ళు. ఇప్పుడు డబ్బులు తీసుకొస్తున్నారు, నెలకు 400 కోట్లు 500 కోట్లు అని. మరి గతంలో ఈయన అప్పులు చేశారని ఊరేగించారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? తల్లికి వందనం అన్నది అమ్మ ఒడేది. అమ్మ ఒడి సృష్టికర్త ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా చెప్పాలండి, వీళ్ళు రాగానే ఆ పని చేస్తున్నారు, చేయలేకపోయారు. పోనీ చేశారు. ఏది దేనికి చేశారు వీళ్ళు? పులివెంద మొన్న ఎక్కడ జరిగింది అది, పులివెంద చేస్తారు, సత్తెనపల్లిలో ఒకటి, తెనాల్లో ఒకటి. ఈ మీటింగ్లు చూసిన తర్వాత వీళ్ళు ఏమైనా భయపడి తల్లికి వందనం ఏమైనా ఇచ్చారా అని ప్రజల్లో చర్చలు అయితే బాగా జరుగుతుంది సార్. ఇదైతే వాస్తవంగా అయితే 23 నుంచి కూడా ఇంటి గడపకి వెళ్ళి రాష్ట్రంలో మా సుపరిపాలన ఎలా ఉందని అడుగుతామంటున్నారు. జగన్ గారు ఏమంటున్నారంటే వాళ్ళు బాండ్లు ఇచ్చారు కదా స్టార్టింగ్లో, ఇది మంచి పరిపాలన, నిమ్మల రామానాయుడు గారు వీళ్ళు ఇంటింటికి తిరిగారు కదా, బాండ్లు దగ్గర పెట్టుకోండి, ఈ సంవత్సర పాలనలో ఏం చేశారో వడ్డీతో సహా గట్టిగా అడగండి అని చెప్పి జగన్ గారు అడుగుతారు కదా సార్ ప్రజలు. ఎందుకంటే ఎవరింటికి ఏమొచ్చినాయి అందరికీ తెలుసు సార్. పోయిన 5 ఏళ్లలో జగన్ గారు ఉన్నప్పుడు ఏమేం పథకాలు వచ్చినాయో, ఇంటింటికి ఎవరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నారో సార్. ఆ టైంలో, కరోనా టైంలో కనీసం ఒక 2,000 ఇచ్చిన చీట్లు, 2,000 ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు సార్. చీట్లోడు ఒక 4,000 ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు సార్, ఎవరు లేరు సార్. ఆ టైంలో ఆయన ఇచ్చిన డబ్బులు ఎంత వాళ్ళకి అవసరమైనయో, ఎన్ని వ్యాపారాలు పెట్టినారు, ఎన్ని కుటుంబాలు వీధిని పడకుండా జాగ్రత్తగా ఇచ్చేశారో వాళ్ళకే తెలుసు సార్. అది నిజంగా ప్రజలకే తెలుసు ఆ విషయం. ఈ సంవత్సర పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థల్లో ఆరోగ్యశ్రీ లేదు, ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లో మటుకే నడుస్తుంది. ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్లో బకాయిలు ఉన్నాయని ఇవ్వలేదు. ఇటు పక్క చూస్తే వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఇదేమో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అన్నారు కానీ అది కేంద్ర పథకం ఎంతమందికో తెలియదు. మరి ఇటు పక్క చూసుకుంటే రేషన్ డోర్ డెలివరీలు కూడా ఆగిపోయినాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ డిపోల్లో తీసుకోవడం అంటే ఎలా ఉంది? డ్వాక్రా మహిళలకి ఏదో చేస్తున్నారు, అది లేదు సార్. అసలు ఆరోగ్యశ్రీని మెరుగు చేసి తెచ్చింది ఎవరు సార్? రాజశేఖర రెడ్డి. ఆ మాట మనమే కాదు సార్, ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ గవర్నమెంట్. మన ఏపీలో చెప్పిన వాళ్ళు కాదు సార్. ఆల్రెడీ కేసీఆర్ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అసెంబ్లీలో కూడా దాన్ని ఒప్పుకున్న పరిస్థితులు వచ్చినాయి సార్. ఎందుకంటే అది మెరుగు చేసింది ఒక వాళ్ళే. కానీ అంతమంది మెరుగై ఉంటే ప్రజల్లో ఎంత స్పందన వచ్చేది కాదు. రాజశేఖర రెడ్డి ఫోటో ఇంట్లో పెట్టుకునేవాళ్ళే కాదు, ఇప్పటికీ రాజశేఖర రెడ్డి అందరి హృదయాలు ఉండేవాడే కాదు సార్. అది కనుక జరుగుతుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మటుకు ఒక మంచి పని చేశారు. అదేంటిదంటే కరెంటు బిల్లులు బాధుడు అని చెప్పి నేను జగన్ గారు మాట్లాడారు. గతంలో మేము 2.5 కొన్న యూనిట్ని ఇప్పుడు ఈయనేమో 8.5 రూపాయలకి కొనేసేసి 6.5 రూపాయలకి పెంచి గతంలో ఇప్పుడే 8.5 చేసి, మరి వీటి మీద ఏమంటారు? ఎందుకంటే గతంలో వీళ్ళు పెంచారని ఊరేగించారు కదా. ఇప్పుడు పెరిగిన ఎఫ్ఈపీసీ ఛార్జీలు కానీ గత హయాంలో ఫస్ట్ టైం వచ్చిన టీడీపీ హయాంలో ఛార్జీలు కూడా వేస్తున్నారు.
సార్ నేను అనేది అదే సార్, ఇప్పుడు బాధుడు అని చెప్పి చంద్రబాబు గారు పెద్ద ప్రోగ్రామ్ చేశారు సార్. మంచిదే, మా కోసమే చేశారు అది. ఎందుకంటే ఆయన వస్తే మొత్తం తగ్గిస్తానని చెప్పి ఆయనే చెప్పారు సార్. చంద్రబాబు గారు బాధుడు జగన్ ఇలా చేస్తున్నాడు, నేను వచ్చిన తర్వాత సమస్తం తగ్గిస్తానని చెప్పాడు. కానీ తీరా చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ కట్ గా ప్రతిదీ ఇలా జరుగుతుందని చెప్తున్నప్పుడు ప్రజలు మతిపోతుందండి ముందల. అసలు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్తున్నా, అసలు నిజంగా అండి ఆయన లెక్కల మాస్టరా జగన్మోహన్ రెడ్డి? అసలు నిజంగా అండి ఆయన ఎక్కడ చదువుకున్నాడో ఎక్కడ నేర్చుకుని తెలియదు కానీ పూర్తి లెక్కలతో పూర్తి డేటాతో సహా పూర్తిగా ప్రజల ముందు పెడుతున్నారు సార్. వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసుకున్నా అది అవాస్తవం అయింది కానీ నిజం అవ్వదు సార్ అది. మరి ఏంటి సార్ వెళ్తున్నారు కదా, ఇప్పుడు 23 నుంచి వెళ్తారు. ఈ రోజే రైతులకు పెట్టుబడి సాయం గురించి ఇవ్వాలి. సేమ్ ఇట్లా తల్లికి వందనం లాగా మార్గదర్శకాలు వదిలి సైలెంట్ అయిపోతారా, లేదా డబ్బులు పడతాయా అకౌంట్లో? ఈ రోజే కదా 20వ తారీఖు, రేపు 23 నుంచి కూడా వీళ్ళేమో మరి ఇంటింటికి వెళ్ళాలి కదా. తెలుగుదేశం వాళ్ళు సార్, తెలుగుదేశం వాళ్ళు మంచి పనులు చేస్తే వాళ్ళని కంపల్సరీగా ప్రతి ఓడు ఆదరిస్తారు సార్. మాకు కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే పరిపాలన చేశాడో ఆ పరిపాలనే మాకు కూడా కావాలి. సేమ్ మీరేమన్నారు, అంతకు మించి ఇస్తాం, అంతకు మించి చేస్తాం, రైతులను చూసుకుంటాం, పేదవాళ్ళందరినీ చూసుకుంటామని మీరే చెప్పారు. మాకు కావాల్సిందేంటి, సీఎం ఎవరైనా ఒకటే, కానీ ఆయనకు మించి పరిపాలన చేస్తున్నారు, అందించండి, మేము స్వాగతిస్తాం. మీరు రండి, ప్రజల్లోకి రండి, ఫీడ్బ్యాక్ మీరే తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తారో మీరే వినండి. అర్థమైంది కదా, మీడియా ఉంది, వాళ్ళ ఫోన్స్ ఉన్నాయి, అన్ని రికార్డ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు మనకి దీంట్లో పెట్టేస్తున్నారు. మీరు మంచిదే, రండి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం సార్. బయలుదేరారుగా, రండి చూద్దాం. మరి ఆడబిడ్డ నిధి 1500 ఇవ్వాలి, మరి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఉద్యోగ కల్పన లేకపోతే మరి నిరుద్యోగ భృతి అమలు అవ్వాలి. ఆగస్టు 15 మళ్ళీ చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ అవుతాయా లేదా అరకొరగానే ముగించేస్తారా? ఎందుకంటే సూపర్ 6 ముగిసినట్టే అంటున్నారు సార్. నేను అదే అంటున్నా సార్, చంద్రబాబు గారు అసలు హామీలు ఎట్లా ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు. అంతకు ముందు ఏమన్నాడు, ఇన్ని తెస్తేనే జగన్ గారు తెస్తే శ్రీలంక అయిపోతుంది అని అడావుడు చేసి వాళ్ళ మీడియా కానీ వాళ్ళోళ్ళు కానీ ఎంతో గగ్గోలు పెట్టారు సార్. ఆ విషయం మన అందరికీ ఏపీ మందరం మనం చూసాం. కానీ ఆయన చేసిన 5 సంవత్సరాల అప్పులో ఈయన సంవత్సరం తీసుకొచ్చాడని చెప్పేసి మొన్న జగన్ గారు కూడా మీటింగ్ పెట్టి చెప్పారు సార్. అది ఎలా కుదిరిస్తారు? అది ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తీసుకుంటున్నారు సార్. వాలంటీర్లు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళ మోసం చేశారు. రేషన్ డ్రైవర్లు మా వాళ్ళే, వాళ్ళని మోసం చేశారు. ఇలా ఎంతమందిని మోసం చేశారంటే అంతమంది మోసం చేశారు. కానీ ఒకటి సార్, వీళ్ళు అనుకుంటున్నారు వాలంటీర్లు ఏముందిలే అనుకుంటారు. వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఒకసారి లెక్కేసుకోండి. టీడీపీ రేషన్ డీలర్ కుటుంబాలు ఎన్నో గుర్తుపెట్టుకోండి. కానీ వీళ్ళందరూ సార్ ఇప్పుడు కాదు సార్, జమిలీ ఎలక్షన్లు అనేది వస్తున్నాయి, దాంట్లో చూపిస్తారు సార్ వీళ్ళు సినిమా. ఏదైతే ఉందో పుష్ప డైలాగ్ చెప్పినందుకు ఇంత రాద్ధాంతం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, సినిమా డైలాగే అంటున్నారు. అవును సార్, అది జగన్ గారు చెప్పలేదు పుష్ప డైలాగు, అది ఎవరో చెప్పారు కదా సార్, అది జగన్ గారు చెప్పింది కాదు కదా. జగన్ గారి పరిపాలనలో ఎక్కడైనా సార్ ఎవరైనా స్టేజ్ మీద ఎక్కి వాళ్ళు నడుపుతా వీళ్ళు నడుపుతాను ఎక్కడైనా ఉందా సార్? అది ఎక్కడైనా నేను పోయేదేళ్ళలో వాళ్ళు ఎత్తుక్కోమని చెప్పండి, లేకపోతే మా కోసం ఆ వీడియో ఎతికి ఎవరైనా సరే పెట్టండి, మేము చూస్తాం. ఎక్కడ కూడా చెప్పాల. వీళ్ళ ముందే నిన్న వీడియో చూశాను నేను, రెడ్లని వాళ్ళు ఎవరో మేము జనసేన మేము నరికేస్తాం, మీరు ఆర్డర్ ఇవ్వండి, మేము వాళ్ళ తాకాలు నరుక్కుంటూ పోతామంటున్నారు సార్. అసలు ఏంటి సార్ అసలు అది అంత భయంకరంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారైనా తప్పు, మనం అలాంటి పనులు కాదు, మనం వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి వచ్చాం, మనం ప్రజలకు మేలు చేయాలి, మీరు అలా మాట్లాడదని పవన్ కళ్యాణ్ కూడా ఖండించట్లేదు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది